నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు శైలీల. ముందుగా హెడ్లైన్స్. నేడు గవర్నర్ నరసింహన్ సీఎం కేసీఆర్లను కలువనున్న జగన్. ఈ నెల 30న ముఖ్యమంత్రి జగన్ ఒక్కడే ప్రమాణం. ఓటమిపై నేరాస్యంలో పార్టీ అధినేతలు. నైతిక బాధ్యతగా రాహుల్. కుమారస్వామి రాజీనామాకు సిద్ధం. తాజా సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన మహిళా మనులు. రికార్డు స్థాయిలో 78 మంది పార్లమెంట్లో అడుగుపెట్టిన మహిళా ఎంపీలు. తమిళనాడు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన మక్కల్ నీతి మయ్యం. ఎంఎన్ఎం పార్టీ కేవలం 15 నెలల పసికందని అభివర్ణించిన కమల్ హాసన్. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోదీని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. విదేశాల నుంచి కూడా మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా సార్క్ దేశాధినేతలు మోదీకి ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి, అజయ్ దేవగన్, రవీనా టాండన్, వరుణ్ ధవన్, పరిణితి చోప్రా, కరణ్ జోహర్లు మోదీని అభినందిస్తూ ట్వీట్లు చేశారు. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం అని పేర్కొన్నాడు. పనిచేసే వారికి పట్టం కడుతూ భారతీయులుగా గర్వపడేలా స్పష్టమైన తీర్పునిచ్చినట్టు చెప్పాడు. తమ ఆశలు, కలలు నిజం కావాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు. ఘన విజయం సాధించిన మోదీ ఘనమైన అభినందనలని షారుఖ్ ఖాన్ పేర్కొన్నాడు. ఏపీ అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నెల 30న జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో నేడు సమావేశం కానున్న జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించనున్నారు. కాగా 30న విజయవాడలో జరుగునున్న ప్రమాణ స్వీకారోత్సవంలో జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఆ రోజు మంత్రులెవరూ ప్రమాణం చేయరని, జూన్ తొలి వారంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని వైసీపీ వర్గాలు సమాచారం. ఇక ఈ ఎన్నికల్లో హేమ, హేమీలను ఓడించిన వైసీపీ అభ్యర్థులు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆశావాహుల్లో చాలా మంది శుక్రవారం తాడేపల్లిలో పార్టీ చీఫ్ జగన్ కలిశారు. కాగా అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, కోడాలి నాని, ఉమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు, ఆర్కే రోజా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వెంకటరామరెడ్డి తదితరులకు మంత్రి పదవిలో పక్కా అన్న ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి రాజీనామాకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో అధికార కూటమికి చావుదెబ్బ తగలడంతో ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయాన్ని తన తండ్రి మాజీ ప్రధాని దేవాగౌడకు చెప్పారని ఆయన వారించారని సమాచారం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్లు చెరో స్థానంలో విజయం సాధించాయి. బీజేపీ అనూహ్యంగా 25 స్థానాలను కైవసం చేసుకుంది. ఓటమి అనంతరం శుక్రవారం ఉదయం కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. దేవాగౌడ నివాసంలో గంటన్నరకు పైగా జరిగిన రహస్య సమావేశంలో కుమారస్వామి రాజీనామా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే కుమారెడ్డిని దేవాగౌడ్ వారించారని, ఆవేశంలో నిర్ణయాలు కూడదని హితవు పలికారని సమాచారం. కూడదని కుమారస్వామి రాజీనామాకు సిద్ధపడితే డిప్యూటీ సీఎంగా ఉన్న కాంగ్రెస్ నేత పరమేశ్వరన్ని సీఎం చేయాలని దేవగౌడ్కు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిద్ధారామయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, పూర్తి కాలం కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. ఈసారి రికార్డు స్థాయిలో 78 మంది మహిళలు విజయం సాధించి పార్లమెంట్లో తమ వాణి వినిపించేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు జరగగా 724 మంది మహిళలు పోటీ చేశారు. స్వాతంత్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 78 మంది ఎన్నికై రికార్డు లెక్కారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి 11 మంది చొప్పున విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల్లో 41 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ బరిలో నిలవగా వారిలో 27 మంది విజయం సాధించారు.
వీరిలో చాలా మంది మహిళలు హేమీలను మట్టి కురిపించడం మరో విశేషం. భోపాలలో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ను బీజేపీ నేత స్వాతి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఓడించగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. 16వ లోక్సభలో 64 మంది మహిళలు ప్రాతినిధ్యం ఉండగా ఈసారి అది 70 మందికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ 54 స్థానాలను మహిళలకు కేటాయించగా బీజేపీ 53 స్థానాల్లో మహిళలను బరిలోకి దింపింది. 78 మంది మహిళలతో కొత్త లోక్సభ మహిళా ఎంపీల ప్రాతినిధ్యం 14% పైగా పెరిగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం వెనుక ఉన్న కారణాలను హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విశ్లేషించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ వినిపించిన హిందుత్వ జాతీయవాదాలు బాగా పనిచేశాయని, ఆ పార్టీని అవే విజయ తీరాలకు చేర్చాయని ఆజాద్ అభిప్రాయపడ్డాడు. బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మజిల్స్ పోరాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. తామెప్పుడు ప్రజలతోనే ఉంటామని, పేదలు, అణగారిన వర్గాలు, మైనారిటీల సమస్యలపై పార్లమెంటులో గొంతెత్తుతూనే ఉంటానని ఆజాద్ స్పష్టం చేశారు. తాజా ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేసిన ఆజాద్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత భగవంతరావు పైన ఘన విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ నేతలు రాజీనామాలు బాటపట్టారు. ఆయా రాష్ట్రాల పార్టీ చీఫ్లు తమ పదవులను త్యజిస్తున్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్, ఒడిశా పీసీసీ చీఫ్ నిరంజన్ పట్నాయక్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో గెలిచింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన రాజ్ బబ్బర్ కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్కు రాజీనామా లేఖ పంపారు. ఎన్నికల ఫలితాలు తనను ఎంతో నిరుత్సాహానికి గురి చేశాయని, పార్టీ తనపై పెట్టిన బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోయానని అందులో పేర్కొన్నారు. కాబట్టి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఒడిశాలో మొత్తం 21 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. 147 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాల్లో గెలుపొందింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ కూడా ఓటమి పాలయ్యారు. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన నిరంజన్ పార్టీని విజయపథాన్ని నిలబెట్టలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మరోవైపు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తల్లి యూపీఎస్ చైర్పర్సన్ సోనియా దృష్టికి తీసుకెళ్లగా ఆమె వారించినట్టు సమాచారం. వైసీపీ చీఫ్, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. తొలుత గవర్నర్ను కలిసి ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్లను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ నెల 30న విజయవాడలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. నేటి సాయంత్రం 4:30 గంటలకు జగన్ తొలుత రాజభవన్ చేరుకొని గవర్నర్ నరసింహన్తో భేటీ అవుతారు. అనంతరం 5 గంటలకు ప్రగతి భవన్కు చేరుకొని కేసీఆర్, కేటీఆర్లను కలుస్తారు. 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేస్తారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడం పట్ల బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. అవినీతి ముద్ర వేసుకున్న టీడీపీ సర్కారు ఈ స్థాయిలో ఓటమి ఎదుర్కొంటుందని తాము ముందే ఊహించామని, ఇదే విషయాన్ని తాను మీడియా ముఖంగా వెల్లడించానని జీవీఎల్ తెలిపారు. అయితే ఈ 5 ఏళ్ల పాలనలో టీడీపీ చేసిన తప్పులను వైసీపీ చేయదనే భావిస్తున్నామని చెప్పారు. అంతులేని అహంకారం, అవినీతి టీడీపీని అంతమొందించాయని అన్నారు. టీడీపీ చేసిన కొన్ని తప్పులే జగన్ భారీ విజయానికి దోహదపడ్డాయని చెప్పారు. రాజకీయాల్లో ఏ పార్టీకి అహంకారం అనేది ఉండకూడదని హితవు పలికారు. హద్దు మీరిన అహంకారమే టీడీపీని ఓటమి దిశగా తీసుకెళ్లిందని వివరించారు. వారికి ఎంత అహంకారం అంటే నన్ను నాలుక కోస్తామనేవాళ్ళు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కోడి కత్తిపాటి అంటాన్ని ఎలా భావించాలి? చిన్న చితక రాజకీయ నేతలు మాట్లాడితే పట్టించుకునే అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అవి? చిన్నదో పెద్దదో జగన్పై దాడి జరిగింది, దాన్ని పట్టుకొని రచ్చ చేయడం సబబు కాదు అంటూ మండిపడ్డారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీతిమయం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో చేదు ఫలితాలు చవిచూసింది. తమిళనాడులో 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు 38 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఎంఎన్ఎం అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించింది. అయితే ఒక్క స్థానంలో ఆ పార్టీకి విజయం దక్కలేదు సరికాదా, చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు కూడా పడలేదు. దీనిపై కమల్ హాసన్ మాట్లాడుతూ తన ఎంఎన్ఎం పార్టీ కేవలం 15 నెలల పసికందు అని అభివర్ణించారు. పార్టీపై ప్రజలు నమ్మకం ఏర్పరచుకోవడానికి తగినంత సమయం లేకపోయిందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎంఎన్ఎంకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించడం అనేది ప్రజా తీర్పు అని, అయితే అదే ఎన్డీఏ తమిళనాట ఒక్క స్థానంలో గెలవడం కూడా ప్రజల వైఖరిగానే భావించాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కిడ్నాప్కు గురైన బాలుడిని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు కనుగొన్నారు. వీక్లీ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ కుర్రాన్ని ఆటో నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించాయి. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు నిందితుల నుంచి కుర్రాన్ని కాపాడారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో కామారెడ్డి డీఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో రాజీవ్ పాల్, అతని భార్య కిరణ్ పాల్ తమ కుమారుడు హర్షిత పాల్ను ఆటోలో వెనుక సీట్లో పడుకోబెట్టి జ్యూస్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ ఆటో వద్దకు వచ్చి ఆటోలో పడుకొని ఉన్న హర్షిత్ పాలను ఎత్తుకొని అక్కడి నుంచి ఉడాయించింది. బిజీ అయిపోయింది. తర్వాత ఆటోలో తమ కొడుకుని చూడగా లేకపోవడంతో చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానం వ్యక్తం చేసిన హర్షిత్ పాల్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పట్టణ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఫుటేజీలు చూడగా అందులో గుర్తు తెలియని మహిళా కుర్రాన్ని ఎత్తుకొని వెళ్తున్నట్టు రికార్డ్ అయిందన్నారు. సీసీ ఫుటేజీ ప్రకారం విచారణ చేపట్టగా కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో నివసిస్తున్న దండ్ల గంగమ్మ అనే మహిళ వద్ద ఉన్న హర్షిత్ పాల్ను తీసుకొని మహిళను అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. సార్ మీరు దగ్గర तुम्हारा धंधा नहीं करना, धंधा धंधा ही है, ऐसा नहीं करना बोल. 2 గంటల అందాజా కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ దగ్గర ఈ రాజీవ్ పాలు మరియు కిరణ్ పాల్ అని చెప్పి ఉత్తరప్రదేశ్కి చెందినవారు. వీళ్ళకి ఒక్కడే ఒక్కొక్క సంతానము, 2 సంవత్సరాల బాలుడు. అతను హర్షిత్ పాలు. అతన్ని ఏంటంటే వాళ్ళు జ్యూస్ స్టాల్ నడుపుకుంటూ ఉంటే అతను పిల్లగాడి నిద్రపోతే వెనకనే ఆగి ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఆటోలో వెనక సీట్లో పండబెట్టడం జరిగింది. వీళ్ళ జాగాలో ఈ వ్యాపారం చేస్తూ వీళ్ళు మర్చిపోయారు. తల్లి వచ్చి చూసి బాబు ఏదని తెలిసాక 5 గంటలకు ఆ ప్రాంతంలో ఆ బాబు కనిపించకపోవటము, ఇమ్మీడియట్లీ కామారెడ్డి పోలీస్ స్టేషన్కి ఇటు సమాచారాన్ని అందియంగానే కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు ఆ ఏరియా సెక్టార్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్ఐ గోవింద ఆధ్వర్యంలో కామారెడ్డి పోలీసులు అన్ని సీసీ కెమెరాలను చెక్ చేయటము, దాంట్లో సీసీ కెమెరాల్లో ఒక లేడీ క్లియర్గా ఆ బాబుని తీసుకుపోతున్నట్టుగా రావటం, ఫుటేజెస్ రావటము, దాన్ని చేజ్ చేసుకుంటూ అన్ని సీసీ కెమెరాలను అన్ని విధాలుగా వెతికి ఈరోజు ఉదయము ఎక్కడైనా కానీ అనుమానాస్పద పరిస్థితులు అంటే కళ్ళు డిపోలు, వైన్స్, తర్వాత బస్ స్టాండింగ్లు, రైల్వే స్టేషన్లు సెర్చ్ చేస్తుండగా ఆ అనుమానితురాలని కామారెడ్డి పోలీసులు గుర్తించటము, ఆమె ద్వారానే బాబు ఆమె దగ్గరే ఉండటము, బాబుని స్వాధీనపరుచుకొని ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆమె మీద కిడ్నాప్ కేసు, నేను అనుకుంటున్నా నేరస్తురాలు భర్తను వదిలిపెట్టేసి ఖాళీగా ఉంటుందామె. ఈ యొక్క చిన్న చిన్న ఇల్లీగల్ థింగ్స్ దందాలు కూడా చేస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. ఈమె ఆ బాబుని తీసుకుపోయి ఎవరికైనా అమ్ముకోవటం కానీ పిల్లలు లేని వాళ్ళకి అట్లా చేసే అవకాశం ఉన్నది మెండుగా. కాబట్టి ఆమె మీద కిడ్నాప్ కేసు కింద ఆమెని జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరుగుతుంది. ఏదైతే కిడ్నాప్కి గురైనటువంటి హర్షిత్ పాలు ఆ బాబుని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ పోలీసులు తీసుకున్నటువంటి చర్య అనేది
తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు 2019 నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆల్తాఫ్ హుసేన్, వైస్ ఛాన్సలర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ వి సత్యనారాయణ కన్వీనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందుకు గాను యూనివర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ కోటి మెటర్నిటీ హాస్పిటల్లో శ్రీ అన్నపూర్ణేశ్వరి సేవా టీం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా టీం చైర్మన్ అండ్ ఫౌండర్ సంజయ్ రతన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రతి నెల 24వ తేదీన సాయంత్రం 8 గంటల సమయంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ కె లక్ష్మణ్, మిసెస్ ఏషియన్ ఇండియా పసిఫిక్ సుధా జైన్, ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ నాగుపల్లి పద్మనికి కృతజ్ఞత తెలుపుతూ ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించినందుకు సంతోషంగా ఉందని, ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తానని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, ఎంతో దూరం నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చిన వారికి అన్నదానం అనే ఈ కార్యక్రమంలో నిర్వహించిన సంజయ్ రతన్ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి సేవా టీం మెంబర్స్ కూడా పాల్గొన్నారు. Kabaddi court, అన్ని 5 courts దగ్గర అబ్జర్వర్స్ ఆఫీసర్స్ ప్లీజ్ నోట్ దట్ ఇది ఆఫీషియల్ సబ్జెక్ట్ కమింగ్. కాబట్టి మీరు తెలంగాణ హైదరాబాద్ కొండాపూర్ షరత్ సిటీ క్యాపిటల్ మాల్లో కేటీఎం సంస్థ ఆధ్వర్యంలో బైక్ రేసింగ్ అండ్ స్టంట్స్ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న యువకులు చూపురులను ఆశ్చర్యపరిచే విధంగా తమ విన్యాసాలను ప్రదర్శించారు.
హైదరాబాద్లో మైక్రోజెన్సిస్ తమ 21వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డిస్క్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ సుమిత్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ ఈ సంస్థలో పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. Short take which is more than 30 seconds. This was a challenge for the production house because it was an 8K. Okay, tell me a few words, Microgenesis celebration. Yeah, so Microgenesis is celebrating 21 years and with Autodesk, I think they're the first platinum partners with Autodesk, and they've been one of the very closest person to people, the team to Autodesk, and I have seen fantastic team, and all the best to Microgenesis. Myself, Bhupati, I represent as a national sales manager in this organization, and Microgenesis is 21 years of young company. We are there everywhere in India. We represent Autodesk in India from past 21 years as a platinum partner. So we basically serve our customers with a lot of expertise, like architectural, construction industry, and manufacturing industry. Now we are also in association with Autodesk about with these products called Maya and Max. So we would like to. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు గవర్నర్ నరసింహన్ సీఎం కేసీఆర్లను కలువనున్న జగన్. ఈ నెల 30న ముఖ్యమంత్రి జగన్ ఒక్కడే ప్రమాణం. ఓటమిపై నేరాస్యంలో పార్టీ అధినేతలు. నైతిక బాధ్యతగా రాహుల్. కుమారస్వామి రాజీనామాకు సిద్ధం. తాజా సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన మహిళా మణులు. రికార్డు స్థాయిలో 78 మంది పార్లమెంట్లో అడుగుపెట్టిన మహిళా ఎంపీలు. తమిళనాడు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన మక్కల్ నీతి మయ్యం. ఎంఎన్ఎం పార్టీ కేవలం 15 నెలల పసికందని అభివర్ణించిన కమల్ హాసన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.